సో అట్లాగే కొంతమంది సార్ డైలీ తాగే అలవాటు ఉంటుంది వాళ్ళకి, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ డైలీ తాగే అలవాటు ఉంటుంది. ఎవరైనా చెప్పినా కూడా ఒక సిల్లీ ఆన్సర్ చెప్తూ ఉంటారు, అంటే నేను చాలా స్ట్రెస్ లో ఉన్నాను, మోతాదులోనే తాగుతున్నాను అండ్ నేను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకుంటున్నాను, సో నాకు ఏ ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి ఆన్సర్ చెప్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? సో మేము దీన్ని ఒక రకమైన ట్రేట్స్ అంటారండి. నేను రాగానే ఆల్కహాలిక్స్ను చాలా ఫాస్ట్గా గుర్తుపడుతుంటాం, మేము రోజు చూసేది కాబట్టి. ఫస్ట్ దే విల్ డినై ఇట్, లేదు సార్ ఎప్పుడో ఒకసారి తాగుతున్నా అంటాడు. అందుకే మేము ఎప్పుడు వాళ్ళని అడగం, వెనకొచ్చిన వాళ్ళ వైఫ్ని అడుగుతాం. అతను రోజు తీసుకుంటున్నాడా లేదా అనేది వైఫ్ని చూసి చెప్పొచ్చు, ప్లస్ దానిలో అతని పేషెంట్ ఫేస్ని కూడా చూసి చెప్పగలుగుతాం. అండ్ యూజువల్గా ఒక మనిషి వస్తున్నప్పుడు ఆ తొందరపాటుతనం ఉండి, చేతులు వణుకడం ఉండి, కాళ్ళ వాపులు ఉండి, ఆ ఫేస్లో ఒక రకమైన ఆల్కహాల్ వల్ల వస్తున్న సిఎల్డి లుక్ ఉండి, కడుపు ఉబ్బిపోయి ఉండి, పొద్దున తాగే అలవాటు ఉండి, ఎర్లీ మార్నింగ్ డ్రింకింగ్ ఉంటారు. సో డైలీ తాగే అలవాటు ఉన్నప్పుడు ఇంకా ఆయన చెప్పినా చెప్పకపోయినా డైలీ తాగుతున్నట్టే లెక్క. ఒక వ్యక్తి మినిమం 5 నుంచి 8 ఇయర్స్ కంటిన్యూస్గా డైలీ తాగితే ఒక అరౌండ్ క్వార్టర్ అనుకోండి, సో తీసుకున్నారు అంటే డెఫినెట్గా లివర్ పాడవుతుంది, అందులో డౌటే లేదు. నువ్వు ఎంత మంచి డైట్ తీసుకో, నువ్వేమైనా చేయి, నీకు పొయ్యి లివర్ను అది డ్యామేజ్ చేస్తుంది. నువ్వు డైట్ ఇచ్చేది 5 ఇయర్స్ కాకపోతే 7 ఇయర్స్ చేస్తుంది, 7 ఇయర్స్ కాకపోతే 8 ఇయర్స్ చేస్తుంది, బట్ ఇట్ విల్ డ్యామేజ్. ఓకే, లివర్ సిరోసిస్ అంటే ఏంటి సార్? లివర్ సిరోసిస్, ఏ లివర్ అన్నా నేను చెప్పాను కదా, ఫస్ట్ లివర్ ఒక స్టేజ్ అంటే వాపు సెల్లులు, దానివల్ల మనం జరిగే ఇన్సల్ట్ వల్ల మనం ఆల్కహాల్ ఇచ్చినాం అంటే ఒక దాన్ని కొడుతున్నావు. ఇప్పుడు ఇక్కడ నేను దెబ్బ కొట్టినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వాపు వస్తుంది, అర్థమవుతుందా? వాపు వచ్చినప్పుడు ఉబ్బుతుంది, అప్పుడు ఫస్ట్ హెపటోమెగాలి వస్తుంది, అంటే బాగా లావుతుంది, అంటే అది ఎర్లీ స్టేజ్ అన్నట్టు. కొంచెం మనం ఆపేసి ఇవన్నీ చేస్తే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, అది రిపీటెడ్గా కొట్టడం వల్ల గట్టిగా రాయిలాగా మారిపోతుంది, అంటే కణాలన్నీ ఆల్మోస్ట్ నాన్ ఫంక్షనల్ అయిపోయి చనిపోయి వాటి మధ్యలో కణాల మధ్యలో ఫైబ్రోసిస్ వచ్చేస్తుంది. ఫైబ్రోసిస్ అంటే చెడిపోయిన కాడేమిటి, ఇప్పుడు ఒక దెబ్బ తాకిన తర్వాత ఫస్ట్ వాపై తర్వాత మానిపోయిన తర్వాత ఇట్లా గట్టిగా అట్టగట్టినట్టు అయిపోతుంది. సో దాన్నే ఫైబ్రోసిస్ అంటారు, దాన్నే సిరోసిస్ అంటారు. అప్పుడు లివర్ చిన్నగా అయిపోవడం జరుగుతుంది, ష్రంకెన్ లివర్ అంటాం. ఆ లివర్ చిన్నగా అయిపోయి అందులో కూడా సిఎల్డీలో కూడా క్రానిక్ లివర్ డిసీజ్లో సిరోసిస్లో కూడా దాన్ని సిరోసిస్ అంటాం. ఆ సిరోసిస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని క్రానిక్ లివర్ డిసీజ్ కంపెన్సేటెడ్ అండ్ డీకంపెన్సేటెడ్ అంటాం. కంపెన్సేటెడ్ అంటే అర్థమంటే లివర్ పాడైందని నువ్వు అల్ట్రాసౌండ్ సీటో చూస్తే తెలుస్తుంది, కానీ ఇంకా అప్పటి వరకు ఎటువంటి సిమ్టమ్స్ కనపడవు. సిమ్టమ్స్ కనపడకుండా లివర్ పాడై ఉంటే కొంతకాలం అట్లా సాగుతుంది, 6 నెలల నుంచి 1 ఇయర్ అనుకో, అట్లాంటి దాన్ని కంపెన్సేటెడ్ లివర్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్ అంటారు. ఓకే, ఫైబ్రోసిస్ నుంచి సిర్రోసిస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఆ సిర్రోసిస్ స్టేజ్ అంటే సెల్స్ చనిపోవడం, వాటి మధ్యలో మొత్తం గట్టిగా రాళ్ళలాగా ఫైబ్రోస్ ఫామ్ అయిపోయి రాయిలాగా తయారు కావడం, అంటే నాన్ ఫంక్షనల్ అయిపోవడం ఆల్మోస్ట్. అది చేయాల్సిన 250 పనులు చేయలేకపోవడం. 250 పనులు ఏంటి, అన్ని అవయవాలకు సపోర్ట్ చేస్తుంది, గుండెకు, కిడ్నీలకు, జీర్ణ వ్యవస్థకి, ఆ ప్రోటీన్స్ తయారు చేయడానికి, ఈవెన్ బ్రెయిన్కి. టాక్సిన్స్ని మనం అనుకుంటాం మన బాడీలో ఉన్న చెడును బయటికి పంపేది కిడ్నీ, కానీ అది చెడ మంచిగా రికగ్నైజ్ చేసేది లివర్. సో ఎంత మనం తిన్నది ఫస్ట్ తినగానే అబ్జార్బ్ అయిపోతే అది లివర్కి, అంటే గట్ నుంచి లివర్కి వెళ్ళి అక్కడ దాంట్లో ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. ఏది ఎట్లా కావాలి, ఏది ప్రోటీన్ కావాలా, ఏది కార్బోహైడ్రేట్ కావాలి, ఏది కొవ్వు కావాలి, ఇదంతా ప్రాసెస్. సో ఇట్స్ ఎ బిగ్ మెషినరీ, అంటే ఒక పెద్ద పవర్ హౌస్ అది. ఆ పవర్ హౌస్లో జరగాల్సిన పనులన్నీ అయిపోయినప్పుడు ప్రోటీన్ తయారు కాదు, ఈ టాక్సిన్స్ను ఐడెంటిఫై చేయడం కాదు, లివర్కి కిడ్నీకి సపోర్ట్ చేయదు, హార్ట్కి సపోర్ట్ చేయదు. సో అప్పుడు హెపటోరీనల్ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది, హెపటిక్ ఎన్సెఫలోపతి డెవలప్ అవుతుంది, కార్డియోపల్మరీ హెపటోపల్మరీ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది, ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. సో వాటిని డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్. ఓకే, సో జనరల్గా హెల్దీ లివర్ అంటే మనకు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు సార్? సింపుల్, అవాయిడ్ ఆల్కహాల్, అవాయిడ్ జంక్ ఫుడ్, అర్థమైంది. మెయింటైన్ ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్, హైట్కి తగ్గ వెయిట్ అంతే ఉండాలి, దాంట్లో కొవ్వు శాతం తక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోవాలి, కొవ్వు శాతం తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. బాడీలో ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నా కానీ కొంతమంది ఐడియల్ ఉంటారు కానీ అందులో కొవ్వు ఉంటుంది, మజిల్ మాస్ తక్కువ ఉంటుంది, ఐడియల్ మజిల్ మాస్ ఉంచుకోవాలి. ఇవి కాకుండా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ రెగ్యులర్గా చేసుకోవడం, బీసీ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవడం.